విద్యా వ్యవస్థను సంస్కరించాలని చెప్పేసి నిన్న విద్యా కమిషన్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. డిమాండ్ ఉన్న కోర్సులు ఏవైతే ఉంటాయో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లాంటి కొన్ని టెక్నాలజీ భవిష్యత్తును డిసైడ్ చేసే కోర్సులకి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి కోర్సులను డిజైన్ చేయండి. విద్యార్థులకు చదువుకుంటే రేపటి భవిష్యత్తు కనిపించాలి అనే దిశగా ఆయన విద్యా శాఖ అధికారులకు కొన్ని సలహాలు, సూచనలు, ఆదేశాలు అయితే నిన్న ఇచ్చిండు. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత వ్యయమైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా విధానపత్రం ఉండాలని, అదే సమయంలో అది ఆచరణకు దూరంగా ఉండకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలు ఏమున్నాయి, తీసుకోవాల్సిన సంస్కరణల మీద ఆయన ఐసీసీలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యారంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, ఉపాధ్యాయుల నియామకం, అమ్మ ఆదర్శ కమిటీలు, పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీల నిర్మాణాల ప్రాధాన్యతను ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. ప్రాథమిక దశలోనే అందే విద్యతోనే పునాది బలపడుతుందని, ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తే ఉన్నత చదువుల్లో విద్యార్థులు మరింత మెరుగ్గా రాణించగలరని సీఎం అభిప్రాయపడ్డారు. అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సిన మార్పులపై సమాజంలోని వివిధ సంఘాలు, ప్రముఖులతో చర్చించి మెరుగైన విధానపత్రం రూపొందించాలన్నారు. మనకున్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని, విద్యా వ్యవస్థలో తెలంగాణ అగ్రగామిగా నిలిచేందుకు దోహదపడేలా సూచనలు, సలహాలు ఉండాలన్నారు. రైట్. ప్రాథమిక స్థాయిలోనే నిన్న సీఎం గారు చెప్పినట్టు ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తే ఉన్నత విద్యలో విద్యార్థులు రాణిస్తారని చెప్పినారు. అంటే ప్రైమరీ స్టేజ్ నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్న ప్రైమరీ స్కూళ్ళలో విద్యార్థులు తగ్గిపోతూ ఉన్నారు. ఒకవైపు ప్రైవేట్ స్కూళ్ళ వైపు పోతూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్ ఏం చేస్తున్నాయి, ఇదే అవకాశం అని చెప్పేసి అడ్మిషన్ ఫీజు, డొనేషను, యూనిఫామ్లు, దాని ఏమంటారు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, పెన్సిళ్ళు, రబ్బర్, దాని ఏమంటారు ఎరేజర్లు, కలర్ పెన్సిళ్ళు కూడా ఆ స్కూల్లోనే మా దగ్గరనే కొనాలి సార్, స్టేషనరీ ఉంటుందని చెప్పేసి ఒక బిజినెస్గా చేసి ప్రైవేట్ స్కూళ్ళు ఈ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక బిజినెస్గా, హై స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అసలు 2024, 2023, 2025 విద్యా సంవత్సరం ఇంకా పూర్తిగానే లేదు. 10వ తరగతి పరీక్షలు మొన్ననే అయిపోయినాయి. ఇంకా ప్రైమరీ స్కూళ్ళు కూడా కొన్ని స్కూళ్ళలో అయిపోయినాయి, ఇంకా కొన్ని స్కూళ్ళలో కావాల్సి ఉంది. రేపు 7వ తారీఖు నుంచి ఈ 4, 5, 6, 7, 8, 9 తరగతి విద్యార్థులకి ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. ఒంటిపూట బళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే అడ్మిషన్లో తిరుగుతున్నారు టీచర్లు, ప్రైవేట్ స్కూల్లో టీచర్లు. పిల్లలను రివిజన్ పేరుతోటి వాళ్ళకు 4 క్వశ్చన్లు ఇవి బైహార్ట్ చేయాలని చెప్పేసి 4 క్లాసులకు ఒకటే టీచర్ ఉంటుంది, ఆమె చూస్తూ ఉంటుంది అన్నట్టు ఇన్ఛార్జ్ టీచర్ లాగా. పిల్లలు చదవండి, రీడ్ అనుకుని తిరుగుతూ ఉంటుంది. మిగతా టీచర్లు ఏం చేస్తారు అంటే ఆ స్కూల్ పాంప్లెట్ పట్టుకొని పాపం ఎండల వాళ్ళు ప్రైవేట్ టీచర్లు, వాళ్ళదేం తప్పు ఉండదు, వాళ్ళకి యాజమాన్యాలు చెప్తాయి కాబట్టి ఆ పాంప్లెట్లు పట్టుకొని ఇంటికి మేడం సార్ అని డోర్ కొడతారు. కొట్టి మా స్కూల్లో మీ పిల్లల్ని చేర్పించండి, అది ఇది ఉంది ఇది ఉందని చెప్పేసి మొత్తం స్కూలు చరిత్ర మొత్తం ఒక అద్భుతమైన ఘట్టంలాగా వివరిస్తూ ఉంటారు. ఇంటింటి తిరిగి రోడ్ల మీద, కాలనీలలో. ఎడ్యుకేషన్ ఇయరే అయిపోలేదు, అకాడమిక్ ఇయరే అయిపోలేదు, పిల్లలకు పరీక్షలే కాలేదు, ఆ స్కూల్లో చదివిస్తారా, మా స్కూల్లో చేర్పించండి టీచర్ మంచిగా ఉంటుంది, మా పేరు చెప్పండి మీకు కొంచెం కన్సెషన్ ఇస్తానంటారు. ఏముండదు కన్సెషన్. 50,000 ఉంటే 60,000 చెప్తారు, మళ్ళీ అడిగినాక 50,000 వసూలు చేస్తారు. 5వ తరగతి పిల్లగానికి ఇలా స్కూల్లో, ఒక ప్రైవేట్ స్కూల్లో 48,000 ఫీజు ఉంది. నాకు వచ్చింది అదొక లెటర్ పాంప్లెట్, అది మిస్ అయిపోయింది అని ఉంది, మీకు చూపిస్తాం మళ్ళీ రేపు. 5వ తరగతి పిల్లలకి 48,000 ఫీజు కట్టాలి, అది నెక్స్ట్ ఇయర్ ఫీజు ఇప్పుడే అని చెప్పేసి స్కూల్ నుంచి ఒక అది వచ్చింది, దానిలో సైన్ చేసి ఫామ్ ఫిల్అప్ చేసి పంపించాలంట. ఇంకో ప్రైమరీ స్కూలు ఎల్కేజీ అయిపోయింది, ఆడు యూకేజీలోకి ఫస్ట్ క్లాస్లోకి పోతాడు, సార్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి సార్, బుక్స్ కొనుక్కోండి అంటే ఇప్పుడే బుక్స్ కొనుక్కుంటే వాడు స్కూల్ మార్చే ఆలోచన ఉండదు. ఇక అంటే ముందే బుక్ చేసుకోవడం అన్నట్టు ఒక బిజినెస్ లాగా అయిపోయింది. ప్రైమరీ స్కూలు వ్యవస్థని ప్రైమరీ లెవెల్లోనే విద్యా ప్రమాణాలు పెంచాలి, వాళ్ళకు మంచి నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఇట్లా ప్రకటనలు చేస్తుంటే, ప్రైవేట్ స్కూల్ వాళ్ళేమో ప్రైమరీ ఎడ్యుకేషన్నే మంచి వ్యాపారంగా మలుచుకొని టైలు, ఐడి కార్డులు, బెల్టులు, దీని యాక్సెసరీస్ అంటారు, యాక్సెసరీస్లకే 1,200, 1,500 వసూలు చేస్తారు. దీంతోపాటే మళ్ళీ ప్రతి స్కూల్కి 2 సార్లు వాళ్ళు బయటకి దాన్ని ఏమంటారు కో కరికులర్ యాక్టివిటీస్, అందులో భాగంగా 2 సార్లు స్కూళ్ళలో తీసుకుపోవాలి. దానికి కూడా
పేరెంట్స్ దగ్గరనే ఫీజు వసూలు చేస్తారు 1000, 2000. యాన్యువల్ డేలకు కూడా స్కూల్ చేయాల్సిన యాన్యువల్ డేలు కల్చరల్ ఐటమ్స్ కూడా పిల్లల దగ్గరనే పేరెంట్స్ దగ్గరనే ఫీజులు వసూలు చేస్తారు. ఎట్లా ఉందంటే విద్యా వ్యవస్థ అనేది ఒక వ్యాపారం లాగా అయిపోయింది. దీని మీద సరే విద్యా కమిషన్ వేసిర్రు, మాట్లాడుతున్నారు, చాలా మంచి విషయాలు మాట్లాడుతున్నారు. ఫీజుల కట్టడికి కూడా గతంలో ఆకునూరు మురళి గారు ఒక మీటింగ్ పెట్టి ఫీజులను కట్టడి చేయాలి, ప్రైవేట్ స్కూల్లో ఒక విధానం రూపొందించాలి, ఒక చార్ట్ వేసి. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటాయి, రోజుకు బెడ్ ఛార్జ్ 400, పలానా ఇంజక్షన్ 300, డాక్టర్ ఫీజు